హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనము ఒక G+1 మీ ముందుకు తీసుకొచ్చానండి. హౌస్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. చూసుకోవచ్చు ఎలివేషన్ ఎలా ఉందో. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి లగ్జరీ లుక్ తోటి అండ్ మంచి డిజైన్స్ తోటి మంచి క్వాలిటీ పెయింట్ తోటి యూజ్ చేశారండి. ఎలివేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో టోటల్ గ్రానైట్ వస్తుందండి. చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సంప్ ఇచ్చారు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్, G+1 బిల్డింగ్ అండి. ఇప్పుడు కింద వచ్చేసి రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన వచ్చేసి మనం ఉండడానికి బాగుంటుందండి. చూసుకోవచ్చు, పక్క పక్కన రెండు హౌసెస్ ఉన్నాయి ఇవి సేమ్. సో హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి మొత్తము టేక్వుడ్ డోర్ ఇస్తారు, చౌకోట్. అండ్ డోర్ కూడా టేక్వుడ్ వస్తుంది. లోపలికి ఎంట్రిన తర్వాత హాల్ ఇలా ఉంది. ఇది వచ్చేసి విండోస్ వచ్చేసి మొత్తం సరౌండింగ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. సేఫ్టీ గ్రిల్ ఇస్తారు, యూపీవీసీ విండోస్ పెడతారు. చూసుకోవచ్చు హాల్ ఎలా ఉందో. అండ్ హాల్లోనే టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ పైన గ్రానైట్ వేశారు. సో ముందుకెళ్తే మనకు ఇది వచ్చేసి పూజ గది. పూజ గది వచ్చేసి మొత్తం టైల్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. చూసుకోవచ్చు పూజ గది పక్కలోనే మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా టైల్స్ కంప్లీట్ అయినాయి అండ్ సెల్ఫ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. వాటర్ సింక్ ఇస్తారు. సో ఇప్పుడు మనము హాల్లోకి వస్తే ఇది హాల్. చూసుకోవచ్చు ఎలా ఉందో. సో పక్కల రైట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, సెల్ఫ్స్ ఉన్నాయి. సో ఇంకా ఫ్లోరింగ్ ఏది కంప్లీట్ అవ్వలేదు. ఫ్లోరింగ్ టైల్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్. టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తారు అటాచ్డ్. చూసుకోవచ్చు. సో ఇదంతా హాల్. బయటకు వస్తే ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనిలో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీనిలో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. టాయిలెట్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. చూసుకోవచ్చు. సో పైన వచ్చేసి లో రూఫ్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హాల్లోకి వచ్చినాము. ఎలా ఉందో చూసుకోవచ్చు. సో రూమ్ సైజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ 13/12 ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 11/12 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాం. స్టేర్ కేస్ వచ్చేసి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఎస్ఎస్ రైలింగ్ వస్తుంది. సో పక్క కూడా మనకు స్కట్టింగ్ ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదు, సీపేజ్ ప్రాబ్లం రాకుండా స్కట్టింగ్ ఉంది కాబట్టి. ఇది పైకి ఎక్కిన తర్వాత చూసుకోవచ్చు ఎలివేషన్లో గ్లాస్ ఫినిషింగ్ తోటి రైలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం పైన లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి చౌకోట్. మెయిన్ చౌకోట్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది అండ్ చౌకోట్ కూడా టేక్వుడ్. లోపలికి వెళ్తున్నాము. చూసుకోవచ్చు లోపల ఎలా ఉందో. సో ఇందులో కూడా విండోస్ మొత్తం సరౌండింగ్ గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చింది. సేఫ్టీ గ్రిల్ వస్తుంది, యూపీవీసీ విండో వస్తుంది. ఇది మొత్తం హాల్. చూసుకోవచ్చు పైన పెద్దగా ఉంటుందండి కిందతో కంపేర్ చేస్తే. సో పైన మనం హ్యాపీగా ఉండేసి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో హౌస్ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంది. సో ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఆర్ఎల్ నగర్లో ఉందండి. G+1 బిల్డింగ్, నార్త్ ఫేసింగ్, 150 స్క్వేర్ యార్డ్స్. దీనిలో ఎవరు కూడా మీడియేటర్ ఉండరు, డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను నెంబర్, కాల్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. చూసుకోండి. ఇది వచ్చేసేమో కిచెను. సో కిచెన్ మొత్తం టైల్స్ కంప్లీట్ అయిపోయి, సో సింక్ కూడా మంచిది యూజ్ చేశారు. సెల్ఫ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. చూసుకోవచ్చు. ఈ సింక్ మన సింక్కు పూజ రూమ్కు గ్యాప్ ఇచ్చారు వాస్తు ప్రకారం. సో కిచెన్ పక్కలోనే పూజ గది ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ నుంచి బయటకు వెళ్తే వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పైన వచ్చేసి స్టోరేజ్ గురించి ఇచ్చారు. చూసుకోవచ్చు ఎలా ఉందో. మనం వాష్ ఏరియా నుంచి వెళ్ళి చూస్తే సో టోటల్ ఎలా ఉంది బయట వరకు. కిచెన్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనము బ్యాక్ టు హాల్లోకి వస్తున్నాము. పక్కన ఉన్నది పూజ గది. సో దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెల్ఫ్స్ మొత్తం కంప్లీట్ అయి ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చేసి టాయిలెట్ ఇచ్చారు. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. సో బయటికి మళ్ళా బయటికి వెళ్తే హాల్. హాల్ పక్కలోనే మనకు కామన్ టాయిలెట్ ఇచ్చారు. సో
మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ ఉండదు. కామన్‌గా ఉంటది. ఈ టాయిలెట్ వచ్చేసి. ఈ కామన్ టాయిలెట్ అండి. ఈ కామన్ టాయిలెట్ వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. చూసుకోవచ్చు. టైల్స్ మొత్తం కంప్లీట్ అయి ఉన్నాయి. ఇది హాల్ నుంచెళ్ళి మనకు జస్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌కి అపోజిటే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటది. చూసుకోవచ్చు ఎలా ఉందో. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి ఉంది. దీంట్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. సో, రూమ్ సైజ్ ఆల్‌మోస్ట్ 11/10 ఉంటదండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే. మళ్ళా బయటికెళ్తే మొత్తం హాల్ ఓవరాల్‌గా ఒకసారి హాల్ మొత్తం చూసుకోవచ్చు ఎలా ఉందో. సో, సఫిషియంట్ అండి. అందరికి సరిపోయేలాగా ఉంది. బాగుంది. సో, ఎవరైనా ఇలా G+1 ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే బెటర్‌గా ఉంటది. సో, చూసుకోవచ్చు. ఇప్పుడు మనము దీని నుంచెళ్ళి బయటకొచ్చేసి పైకెళ్తున్నాము. హౌస్ అయితే బాగుంది. కన్‌స్ట్రక్షన్ కూడా బాగా అనిపించింది. సో, ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే చూసుకోవచ్చండి. సో, పైకెళ్ళేటప్పుడు కూడా మొత్తం టెర్రస్ పైకెళ్ళేటప్పుడు కూడా మొత్తము స్టెయిర్‌కేస్ గ్రానైటే ఇచ్చారండి. సో, పైన ఎలివేషన్‌లో భాగంగా ఈ డిజైన్ ఇచ్చారండి. చూసుకోవచ్చు ఎలా ఉందో. విత్ లైట్స్ ఇచ్చారు. బాగుంది డిజైను. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చూసుకోవచ్చు. ఈ 2 హౌసెస్ పక్కపక్కలే ఉన్నాయండి. సరౌండింగ్ కమ్యూనిటీ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇదొచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఏం కాదు. జస్ట్ ఇండిపెండెంట్ హౌస్ G+1 బిల్డింగు. సో, హౌస్ అయితే బాగా అనిపించిందండి. ఎవరికైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ట్రై చేయొచ్చు. సో, మనకేందంటే చాలామంది చూస్తా ఉంటారు కదా! G+1 బిల్డింగ్ కావాలి. కింద మనము రెంట్‌కి ఇచ్చేసి పైన ఉండొచ్చని. అలాంటి వాళ్ళకి చాలా బెటర్‌గా యూజ్ అవుతదండి. అందువలన ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గింట మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా యూజ్ ఉంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.